Hi everyone, welcome back to our YouTube channel Archana Naveen USA Vlogs. So final ga India nunchi US ki travel cheyalsina time vachesindi. Ee vlog lo ma family emotions tho paatu ma flight journey ela jarigindi and US lo ma kotta apartment etlundo chuddam. Done with India trip. Inka bailderali. Are you excited? Of course. Yes. Yes, we are excited as usual, as always. So chuddam ee trip etla avutado anesi manchiga spend chesam family tho. So ippudu happy ga US ki bailderali. Yes. Koncham baad untadi but yeah. Adi chala common kada. ఎన్ని రోజులు ఇండియాలో ఉన్నా గానీ ఇంకా యుఎస్ కి వెళ్తున్నామని అనగానే చాలా ఎమోషన్స్ వస్తాయి. బట్ మేము ముందు నుంచే చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అనేసి డిసైడ్ అవుతాము. ఎందుకంటే మేము స్ట్రాంగ్ గా ఉంటే పేరెంట్స్ కూడా ధైర్యంగా ఉంటారన్న నమ్మకంతో ఇక్కడ దేవుడికి దండం పెట్టుకొని ఇంకా బయలుదేరుతున్నాము. మేమైతే జీన్స్, టీషర్ట్ అండ్ జాకెట్స్ వేసుకున్నాం. ఎందుకంటే అక్కడ దిగిన వెంటనే స్నో ఉంటది కాబట్టి. లగేజ్ విషయానికి వస్తే చెక్ ఇన్ బ్యాగ్స్ అండ్ క్యారీ ఆన్ బ్యాగ్స్ రెండు కలిపి మాకు టోటల్ గా 8 బ్యాగ్స్ ఉన్నాయి. లగేజ్ ఎక్కువ ఉంది కాబట్టి మా కార్ లో కంజెస్టెడ్ అయిపోతుంది అనేసి ఇంకా ఊబర్ క్యాబ్స్ మేము ముందే షెడ్యూల్ చేసుకొని పెట్టుకున్నాము పికప్ కోసం. ఇంకా వాళ్ళు వచ్చి కార్ లో లగేజ్ అంతా అరేంజ్ చేస్తూ ఉండే నేను మా ఆయన మా అత్తయ్య మాత్రం ఫస్ట్ ఇక్కడ అమ్మవారికి మొక్కి ఇంకా బయలుదేరదాం అనేసి గుడికి వచ్చాము. ఇంకా ఫైనల్ గా మా కట్టమైసమ్మ తల్లికి దండం పెట్టుకొని వెళ్తూ ఉంటే చాలా ఎమోషనల్ గా అనిపించింది. మేమందరము చాలా కనెక్టెడ్ అమ్మవారికి. ఇంకా నా వరకు వస్తే పెళ్ళైనప్పటి నుంచి అమ్మ ఎంత సత్యమో అన్నది నాకు బాగా అర్థమైంది. పొద్దున్న సాయంత్రము ఆ గుడి గంటలను అయితే మేము చాలా మిస్ అవుతాం. వీఆర్ గోయింగ్ టు మిస్ ఇండియా, దిస్ ప్లేస్, ఆర్ పీపుల్. కానీ వెళ్ళాలి తప్పదు. లగేజ్ ప్యాకింగ్ కూడా మోస్ట్లీ నా హస్బెండ్ ఇంకా మా అత్తయ్యనే చూసుకున్నారు. నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండే. చుట్టాలు ఇన్వైట్ చేసినందుకు లాస్ట్ మినిట్ లో వెళ్లాల్సి వచ్చింది. అండ్ ఇక్కడైతే మేము మా మమ్మీ వాళ్ళని పిక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాము. వేరే క్యాబ్స్ లో మా అత్తయ్య వాళ్ళు ఇంకా మా అన్నయ్య వాళ్ళు కూడా వస్తున్నారు. ట్యాంక్ బండ్ దగ్గర క్రాస్ అవుతూ ఉన్నాం. దారంతా మా అమ్మ వాళ్ళకి చెప్తూనే ఉన్నాను, జాగ్రత్తగా ఉండండి, హెల్త్ బాగా చూసుకోండి, ఎవరి గురించి ఏం టెన్షన్ పెట్టుకోవద్దు, అండ్ స్పెషలీ మా గురించి పెట్టుకోవద్దు, మేము హ్యాపీగానే ఉంటాము అనేసి. అండ్ ఐ వాజ్ వెరీ మచ్ వరీడ్, స్పెషలీ మా అమ్మ కోసం. ఎందుకంటే మేము వచ్చినప్పుడే మా పిన్ని చనిపోవడము, మా అమ్మ చాలా డల్ అయిపోవడం నేను నా కళ్ళారా చూశాను. సో ఐ వాజ్ వెరీ వెరీ మచ్ వరీడ్ అబౌట్ హర్. అందరు ఉన్నారు చూసుకోవడానికి బట్ స్టిల్ మనసు ఒప్పదు కదా. అండ్ నేను మా పిన్నిని అయితే చాలా చాలా మిస్ అయ్యాను ఆ రోజు. ఎందుకంటే తను ఎక్సైటెడ్ ఉండే నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి, నేను వస్తాను ఎయిర్పోర్ట్ కి అది ఇది అనేసి. బట్ షీ వాజ్ నాట్ దేర్, షీ పాస్డ్ అవే. ఇప్పటికి తను లేదన్నది డైజెస్ట్ అవ్వదు మాకు. ఎయిర్పోర్ట్ కి రీచ్ అయిన వెంటనే క్యాబ్స్ లో నుంచి లగేజ్ అంతా బయటికి తీసి రెడీగా పెట్టుకున్నాము. అండ్ పోర్టర్ ని కూడా మాట్లాడేసుకున్నాము. సో కార్ట్ లోకి అంత లగేజ్ కూడా షిఫ్ట్ చేసేసి పోర్టర్ తో పాటు లోపలికి వెళ్ళిపోతున్నాము. హియర్ కమ్స్ ది డిఫికల్ట్ పార్ట్. మేము చెక్ ఇన్ కి లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ ఫైనల్ గా పేరెంట్స్ ని కలిసేసి వెళ్ళిపోవాలి. So I was trying to be very very strong. ఇక్కడ నేను అసలు ఏడవకుండా చాలా కంట్రోల్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మా మమ్మీ, డాడీ, అన్నయ్య, వదిన అండ్ పిల్లలు అందరినీ కలిసేసి ఇంకా మా అత్తయ్య వాళ్ళని కూడా కలవడానికి వెళ్తున్నాను. అండ్ అక్కడ నా హస్బెండ్ పరిస్థితి కూడా అంతే, చాలా ఎమోషనల్ గా కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. సో పేరెంట్స్ ఏడుస్తే అసలు తట్టుకోలేము. ఇక్కడ మా అత్తయ్య ధైర్యం చెప్తుంది, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా అన్ని చూసుకోండి అనేసి చెప్తుంది. సో మా అత్తయ్య, మామయ్య, బావ, మమ్మీ వాళ్ళని అందరినీ కలిసి ఇంకా మా అన్నయ్య కాలు మొక్కుతూ ఉన్నాడు. మా దాంట్లో ఉంటదని నేను ముందు కూడా చెప్పాను కదా. ఇక్కడ మా మమ్మీ, డాడీ అయితే అసలు ఎంత ఎమోషనల్ అయ్యారంటే అసలు వాళ్ళు ఆగట్లేదు, ఎక్కెక్కి ఏడుస్తూనే ఉన్నారు. అండ్ మా మమ్మీ హెల్త్ కూడా అంతంత మాత్రానే ఉండే ఆ రోజు. సో అది నాకు తర్వాత తెలిసింది తను బాలేకుండే అనేసి. నేనైతే చాలా పెద్ద స్మైల్ తో వాళ్ళని నవ్వించడానికి చాలా ట్రై చేస్తూ ఉండే. ఈసారి ఎందుకో తెలియదు కానీ అందరూ చాలా ఏడ్చారు అండ్ బాధపడ్డారు మమ్మల్ని పంపించేటప్పుడు. అండ్ స్పెషలీ మా అన్నయ్య పిల్లల నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లా ఏడుస్తారు అనేసి. నిజంగా చిన్న పిల్లల్లాగే ఏడుస్తున్నారు అనేసి ఫుల్ ఆట పట్టించాను నేను. మా ఫ్లైట్ 16th January 2025 ఉండే. సో అదే రోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూసుకుంటే మాత్రం అసలు చేపల మార్కెట్ లాగా ఉండే. అందరూ స్టూడెంట్స్ బ్యాక్ వెళ్ళిపోతున్నారు ఇండియా నుంచి యుఎస్ కి. అది ఎందుకు వెళ్తున్నారు అంటే చాలా పెద్ద రీజనే ఉంది, తెలిసిన రీజనే. సో ట్రంప్ విన్ అయ్యాడు కాబట్టి యాజ్ అ యుఎస్ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం లేదా మేకింగ్ ప్రామిస్ అని అంటారు కదా యాజ్ అ ప్రెసిడెంట్. సో అది 20th కో ఏమో ఉండే అనుకుంటా. సో అందరూ ఇంకా బయలుదేరారు ట్రంప్ రాకముందే మనం వెళ్ళిపోవాలి అనేసి. సో వీఆర్
వీఆర్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. మాకు ముందే ప్లాన్ ఉండే వెళ్ళిపోవాలనేసి, కానీ ఈ టాపిక్ వల్ల ఇంకొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి వచ్చేసినాము, ఎందుకంటే ఏ ఇష్యూస్ రాకుండా ఉండాలనేసి. పోర్టర్ చాలా సపోర్టివ్ గా ఉండే, మా బ్యాగేజ్ అండ్ చెక్ ఇన్ కూడా చాలా స్మూత్ గా అయిపోయింది తన వల్లే అది. సో కౌంటర్ లో ఒక లేడీ ఉండే, తన మూడ్ మంచిగుందో ఏమో తెలియదు, కానీ వీఆర్ వెరీ లక్కీ. మా బ్యాగ్స్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నా గానీ తను అలవ్ చేసేసింది. హైదరాబాద్ వేడికి అక్కడ ఉన్న జనాలకి చాలా వేడైంది, అంటే ఏ ఏసీ కూడా మనకు పనికి రాలేదు. సో జాకెట్స్ అన్ని తీసి చేతిలో పట్టుకున్నాము. ఇక్కడ పేరెంట్స్ ని మేము కలవడానికి వచ్చాము. సో విజిటర్స్ ని, పేరెంట్స్ ని ఇక్కడ చాలా మంది ఇట్లా గ్లాస్ త్రూ కలుస్తూ ఉంటారు. సో మన ఫ్లైట్ టైమింగ్స్, ఇమిగ్రేషన్ అవన్నీ చూసుకొని ఇంకా కొంచెం సేపు ఇక్కడ పేరెంట్స్ తో స్పెండ్ చేసి మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోవాలి. మా దగ్గర క్యారీ ఆన్ బ్యాగ్స్, ఇంకా నెక్ రెస్ట్ పిల్లోస్ అండ్ జాకెట్స్ ఇవి మాత్రమే ఉన్నాయి. మా వాళ్ళని చూసాక కొంచెం బెటర్ అనిపించింది, ఎందుకంటే అందరూ డైజెస్ట్ చేసుకున్నారు, ఇంకా వీళ్ళు వెళ్తున్నారు అనేసి నార్మల్ అయ్యారనమాట. మంచిగా మాట్లాడుతూ ఉన్నారు మాతో. సో వి ఫెల్ట్ రియలీ రిలాక్స్డ్. ఈసారి మేము చూస్ చేసుకున్న ఫ్లైట్ ఎయిర్ ఇండియా. కనెక్టింగ్ ఫ్లైట్స్, లే ఓవర్స్ ఎక్కువగా ఉండొద్దు, డైరెక్ట్ గా వెళ్ళిపోవాలి అన్న ఒక్క ఒపీనియన్ తో మేము చూస్ చేసుకున్నాము. డైరెక్ట్ గా హైదరాబాద్ టు న్యూయార్క్ అయితే లేదు, మేము హైదరాబాద్ టు ముంబై, ముంబై టు న్యూయార్క్ అట్లా తీసుకున్నాము. మా ఫస్ట్ ఫ్లైట్ వచ్చేసి 10:25 కి స్టార్ట్ అయింది. ఫ్లైట్ టైం అవుతుంది, ఇంకా మేము బయలుదేరాలి కాబట్టి మా డాడీకి అందరికి బాయ్ చెప్పేసి ఒక పీస్ ఆఫ్ హార్ట్ ఇండియాలోనే వదిలేసి మేము వెళ్తున్నాము. ఆల్రైట్, సో మొత్తం చెక్ ఇన్ చేసేసి సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయి ఇప్పుడే లోపలికి వచ్చినాము. గోయింగ్ టు గేట్ నెంబర్ 16 టు బోర్డ్ ద ఫ్లైట్ టు ముంబై. మమ్మీ వాళ్ళు, అత్తయ్య వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. యా, జస్ట్ ఇప్పుడే ఇందాకే వెళ్ళిపోయారు. చాలా ఎమోషనల్ గా ఉండే అది, యాజ్ యూజువల్. కానీ చాలా ఏడుపు వచ్చింది, వి కుడెంట్ కంట్రోల్. బట్ వాళ్ళ ముందు అయితే స్ట్రాంగ్ ఉన్నాము. చాలా వాళ్ళని ఎమోషనల్ చేయాలని లేదు, హ్యాపీగా వాళ్ళని పంపాలనేసే ఉంది. సో వీఆర్ ఆల్ సెట్. ఇప్పుడు గేట్ దగ్గరికి వెళ్ళిపోయి ఫ్లైట్ బోర్డ్ చేయడమే, అంతేనా? ఎస్, ఫస్ట్ ముంబైకి, ముంబై నుంచి దెన్ టు న్యూయార్క్, డైరెక్ట్ ఫ్లైట్ టు న్యూయార్క్. సో మేము ఎయిర్ ఇండియాలో వెళ్తున్నాము. ఇట్స్ డైరెక్ట్ ఫ్లైట్ ఫ్రమ్ ముంబై టు న్యూయార్క్. సో ఇక్కడ నుంచి ముంబై ఇట్స్ 1.5 hours. సో మాది 10:25 ఉంది ఫ్లైట్, అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 9 అవుతుంది. సో ఇంకా 1.5 hour ఉంది. సో వెళ్ళి ఇంకా గేట్ దగ్గర రెస్ట్ తీసుకుంటాం. సో 10:25 ఫ్లైట్, 1.5 hour ముంబై, అండ్ దెన్ ముంబైలో 2 hours లే ఓవర్, అండ్ వీ హ్యావ్ అ ఫ్లైట్ ఫ్రమ్ ముంబై టు న్యూయార్క్ at 2 AM. అది 16 hours ఫ్లైట్. And it's a 16 hours flight. It's gonna be a long flight. Hopefully everything will be go, as planned. సో అట్లా ఫైనల్ గా పేరెంట్స్ ని అందరినీ కలిసి చాలా ఎమోషనల్ గా, చాలా బరువు అనిపించింది మనసు అయితే. కానీ ఇంకా వెళ్ళాలి అన్న ఒక ధైర్యం తెచ్చుకొని మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ ముంబై నుంచి అయితే మేము అసలు వీడియోస్ తీయలేకపోయాము, లేఓవర్ కానీ ముంబైలో దిగింది అవన్నీ ఏం తీయలేకపోయాము. సో ఈ ఫ్లైట్ జర్నీ మొత్తము ముంబై నుంచి న్యూయార్క్ కి వెళ్లే దారి అంతా మేము తీస్తూ ఉన్నాము. చాలా హడావిడి ఉంటది కదా, సెక్యూరిటీ చెక్ అనేసి మళ్ళీ గేట్ కి వెళ్ళాలి. సో సెకండ్ ఫ్లైట్ ముంబై నుంచి న్యూయార్క్ కి వెళ్లేది ఎక్కిన వెంటనే చాలా రిలాక్స్ అయ్యాము, కానీ భయం కూడా, ఎందుకంటే 16 hours కంటిన్యూస్ గా కూర్చొని ట్రావెల్ చేయగలుగుతామో లేదో అన్న కొంచెం భయం ఉంటది కదా. సో మేము ఇట్లా కూర్చున్నాం, నా పక్కకి ఒక స్టూడెంట్ కూర్చుంది, ఒక అమ్మాయి, అండ్ మా వెనకాల ఒక చిన్న బాబు చాలా ఏడుస్తూ ఉండే, చిన్న పిల్లోడు, అంటే ఒక 2-3 years ఏజ్ ఉంటుండొచ్చు. మాకు నిద్ర పడుతుంటే తను ఏడుపు స్టార్ట్ చేస్తాడు, అండ్ వాళ్ళ మమ్మీ ఏమి అన్నదన్నమాట. సో అట్లా కొంచెం ఇరిటేషన్ వచ్చింది మాకు, బట్ చిన్న పిల్లోడు కాబట్టి ఇట్స్ ఓకే. బయట క్లౌడ్స్ ని చూస్తుంటే అసలు ఎంత షాకింగ్ గా ఉంటది కదా, ఆ మబ్బుల మధ్యలో నుంచి మనం వెళ్తున్నామా అన్న ఫీలింగ్. సో ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ వ్యూ. మేము ఉండేది న్యూ జెర్సీ కాబట్టి ఇంకా న్యూయార్క్ ఎయిర్పోర్ట్ కి ల్యాండ్ అవ్వబోతుంటే అసలు పైనుంచి ఎంత బాగా కనిపించిందో, అండ్ మేము మమ్మీ వాళ్ళు ఉన్నప్పుడు ఎంతైతే బాధపడ్డామో రీచ్ అయ్యే మూమెంట్ లో అంతే హ్యాపీనెస్ కూడా వచ్చింది మాకు. యుఎస్ ని, ఫ్రెండ్స్ ని, ఇంటిని, కార్ ని, మా వస్తువులని అన్నిటిని కూడా మేము మిస్ అయ్యాము ఇండియాలో ఉన్నప్పుడు. సో ఫైనలీ ల్యాండ్ అయిపోయాము, అండ్ వెనకాల బాబు కూడా నవ్వుతున్నాడు హ్యాపీగా ల్యాండ్ అయిపోయాము అనేసి. ఏం అర్థమైందో తెలియదు కానీ హీ వాజ్ వెరీ హ్యాపీ దట్ వి ఆర్ ల్యాండింగ్. చూడండి అసలు ఎంత క్యూరియస్ గా చూస్తున్నాడో ఎప్పుడెప్పుడు దిగాలనేసి. సో దట్స్ హౌ వి ల్యాండెడ్ హ్యాపీలీ, సేఫ్లీ. ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో ఫుడ్ అంతా గ్రేట్ గా లేకుండే, అండ్ లోపల ఫ్లైట్ కూడా చాలా ఓల్డ్ గా అనిపించింది, పాతగా ఉండే, కానీ మాకు స్పీడ్ గా తీసుకొని వచ్చాడు. ఇట్ వాస్ లైక్ ఆన్ టైమ్. 16 hours అంటే 16 hours లో మేము దిగేసాము. సో దట్ వాస్ ది బెస్ట్ పార్ట్. దిగిన వెంటనే మేము ఇమిగ్రేషన్ కి వెళ్ళిపోయాము, అండ్ కొంచెం అనిపించింది ఏం అడుగుతారో ఏంటో క్వశ్చన్స్ అనేసి,
ఎందుకంటే ట్రంప్ ది అవుతుంది అండ్ పబ్లిక్ చాలా మంది ఉన్నారు, స్టూడెంట్స్ చాలా మంది వస్తున్నారు. సో మేబీ ఇమిగ్రేషన్స్ లో ఏం క్వశ్చన్స్ అడుగుతారో ఏంటో మనకు తెలియదు. బట్ వీఆర్ కాన్ఫిడెంట్ ఎందుకంటే మనకి లీగల్ గా అన్ని డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నాయి అండ్ వీఆర్ ఆల్ ఫైన్. అండ్ నా హస్బెండ్ వర్క్ చేస్తున్న కంపెనీ వాళ్ళు అందరూ కూడా సపోర్టివ్ గానే ఉన్నారు కాబట్టి వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ ఇట్. బట్ చూద్దాంలే అనుకొని వెళ్ళాము. సో చూస్తే అసలు ఏమి క్వశ్చన్ అడగలేదు, జస్ట్ పాస్పోర్ట్స్ చూసి ఫోటో క్లిక్ చేసి వెల్కమ్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అన్నాడు. థ్యాంక్ యూ అన్నాం, ఇంకా వెళ్ళిపోయాం అంతే. సో వీ వర్ వెరీ లక్కీ ఫర్ దాట్. జస్ట్ ల్యాండ్ అయ్యాము ఫైనల్లీ ఆఫ్టర్ 16 hours. సో ఫైనలీ రీచ్ అయిపోయినాము. ఎయిర్ ఇండియా వాజ్ గుడ్, బట్ ఫుడ్ కానీ క్లాస్ ఉంది లోపల చాలా బాగుంది అని అయితే చెప్పలేము, కొంచెం పాతగా అనిపించింది. బట్ అదర్ దెన్ దాట్ స్పీడ్ అండ్ టైమింగ్ ఆన్ టైం తీసుకొని వచ్చేసినారు వీళ్ళు. సో దట్ వాజ్ రియలీ గ్రేట్. అంటే ఇంకా నెక్స్ట్ ఏంటంటే వెళ్ళి ఇమిగ్రేషన్ చేసి వీసా స్టాంపింగ్ అంతా మొత్తం చెకింగ్ చేసేసి బ్యాగేజ్ తీసుకొని అండ్ మా కొత్తింటికి వెళ్ళిపోతాము. మూవింగ్ ఇన్ టు న్యూ అపార్ట్మెంట్ ఇవ్వాలనే, సో అక్కడికి డైరెక్ట్గా వెళ్ళిపోతాం క్యాబ్లో బ్యాగేజ్ తీసుకొని. సో ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది మా న్యూ అపార్ట్మెంట్ది మేము అవన్నీ కూడా అప్డేట్ చేస్తూనే ఉంటాం. సో నెక్స్ట్ బ్యాగేజ్ క్లెయిమ్ ఉంటుంది, లగేజ్ అంతా కూడా కలెక్ట్ చేసేసుకోవాలి. దాని తర్వాత కస్టమ్స్, కానీ పర్టికులర్ గా కస్టమ్స్ అని ఆపడం అట్లాంటివి ఏం లేకుండే, వి జస్ట్ క్రాస్డ్ ఇట్. సో ఇక్కడ వెల్కమ్ టు ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని రాసుండే. సో చూడగానే ఎంత హ్యాపీ అనిపించిందో దట్ వీఆర్ బ్యాక్. సో బ్యాగేజ్ విషయానికి వచ్చేసరికి మావి 8 bags, ఒక్కొక్క బ్యాగ్ వెతుక్కుంటూ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఎప్పుడు మా లగేజ్ ఎక్కువే ఉంటది, అస్సలు తగ్గేదే లేదన్నట్టు. మేము బ్యాగ్స్ లో ఏం తెచ్చాము అంటే మోస్ట్లీ రేషన్ ఐటమ్స్, ఇంకా కొత్తవి ఏవైనా కొన్నవి అన్ని కూడా కలెక్ట్ చేసుకొని తీసుకొని వచ్చాము. అడిషన్ గా మా మమ్మీ మా అత్తయ్య చేసిన పొడులు, ఫ్రెష్ గా వాళ్ళు ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, మ్యాంగో పొడులు అవన్నీ కూడా తీసుకొని వచ్చాము. మేము తెచ్చిన హోమ్ మేడ్ ఐటమ్స్, రెడీమేడ్ ఐటమ్స్ అయితే చాలా యూజ్ అయ్యాయి ఫుడ్ లో. ఎందుకంటే మేము వెళ్ళిన వెంటనే మేము ఒక న్యూ హౌస్ కి వెళ్తున్నాం కాబట్టి రెడీమేడ్ ఐటమ్స్ లైక్ పోహా, ఉప్మా అండ్ టీ బ్యాగ్స్ ఇట్లాంటివన్నీ కూడా చాలా హెల్ప్ అయ్యాయి. అంటే ఓవెన్ లో మనం పెట్టేసుకొని తినేయడం లాంటివి. కిచెన్ కి ఏదైతే కావాలో వెజిల్స్, కుక్కర్ అట్లాంటివి తీసుకున్నాము. అండ్ మందిరం అయితే లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా, సెలెక్ట్ చేసిన మందిరం కూడా లైక్ అరౌండ్ 7 kgs ఏమో ఉన్నట్టుంది అది. సో అది కూడా తీసుకొని వచ్చాము డిస్మాంటిల్ చేసి. అండ్ మేము ఇంటికి వెళ్ళిన తర్వాత అది మళ్ళీ అసెంబుల్ చేసుకున్నాం. సో ఫైనలీ నా హస్బెండ్ అన్ని బ్యాగ్స్ ఒక దగ్గరికి పెట్టేశాడు అండ్ నన్ను మాత్రం అసలు ముట్టనివ్వలేదు, అవి చాలా బరువు ఉన్నాయి. సో అందుకు నేను ఎక్కువ ఏమీ చేయలేదు. సో ఇక్కడ మేము కార్ట్ తీసుకొని అన్ని కార్ట్ లో వేసేసుకొని క్యాబ్ బుక్ చేసుకుంటున్నాము. క్యాబ్ బుక్ చేసే ముందు ఒక కాఫీ షాప్ లో ఒక కాఫీ అన్న తాగుదాము అని అనిపించింది. సో క్రోసాయింట్ అండ్ కాఫీ తాగేసి దెన్ మేము క్యాబ్ లో కూర్చొని వెళ్ళిపోయాము. ఎగ్ అండ్ చీజ్ క్రోసాయింట్ అండ్ ఒక కాఫీ, ఈ రెండు మాత్రము అసలు ఎంతనో ఎనర్జీ ఇచ్చింది చెప్పాలంటే. ఎందుకంటే ట్రావెల్ చేసి చాలా టైర్డ్ అయిపోయాం మేము. సో ఒక బూస్ట్ కావాలనిపించింది. సో ఇది తాగిన వెంటనే కొంచెం బలం వచ్చింది మాకు. అండ్ బయటకు వెళ్ళిన వెంటనే అసలు ఎంత చల్లగా ఉండేనో. హైదరాబాద్ క్లైమేట్ కి ఉండి సడన్ గా ఇటు వచ్చేస్తే అసలు ఎంత చలి ఉంటుందో అన్నది అర్థమైంది. అండ్ స్నోఫాల్ టైం కాబట్టి ఎట్లయినా ఇట్ ఇస్ ఎక్స్పెక్టెడ్ చాలా చల్లగా ఉంటది అనేసి. కానీ ఆ రోజు లక్కీగా స్నో పడలేదు. లగేజ్ అంతా క్యాబ్ లో పెట్టేసి ఇంకా మేము స్టార్ట్ అయ్యాము. అండ్ మా ఫ్రెండ్స్ ఉన్న అపార్ట్మెంట్ లోనే మేము కూడా దిగుతున్నాము. లాస్ట్ అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ వీళ్ళు. అండ్ లక్కీగా వాళ్ళే అన్ని సర్చ్ చేసి వాళ్ళు దిగిందే కాకుండా మమ్మల్ని కూడా పుష్ చేశారు రమ్మనేసి. సో యుఎస్ లో రెంటెడ్ అపార్ట్మెంట్స్ కానీ లేదా ఇండివిజువల్ హౌసెస్ కూడా కొన్ని రెంట్ కి ఇస్తూ ఉంటారు కదా, అవి లీజ్ ప్రకారం ఉంటది. అంటే 12 months లేదా 15 months 18 months అట్లా. మా లాస్ట్ అపార్ట్మెంట్ లో లీజ్ అయిపోయింది కాబట్టి ఇంటి సామాన్లన్నీ స్టోరేజ్ లో పెట్టేసి మేము ఇండియాకి వెళ్ళిపోయాము. అండ్ ఇప్పుడు వచ్చేటప్పుడు మళ్ళీ ఒక హౌస్ తీసుకొని ఒక కొత్త లీజ్ అగ్రిమెంట్ తోటి మేము ఎంటర్ అవుతున్నాము. సో కమ్ ఆన్ అండ్ వెల్కమ్ టు అవర్ హోమ్ అండ్ దిస్ ఇస్ అవర్ న్యూ అపార్ట్మెంట్. మా ఫ్రెండ్స్ తో పాటు మేము ఎంటర్ అయ్యాము అండ్ మా లగేజ్ ని అన్ని తీసుకొని వాళ్ళు చాలా హెల్ప్ చేశారు మాకు. సో వీ వర్ వెరీ హ్యాపీ టు ఎంటర్ దిస్ హౌస్. సో అపార్ట్మెంట్ ది కార్ట్ ఇది, అందులో కంప్లీట్ గా మా బ్యాగ్స్ అన్ని పెట్టేసుకొని లిఫ్ట్ నుంచి పై వరకు వచ్చేసాము. అండ్ దిస్ వాస్ వెరీ ఈజీ. అపార్ట్మెంట్ మాకైతే చాలా నచ్చింది. జస్ట్ ఒక్కటే ఒక డిఫరెన్స్ ఏంటంటే పాత అపార్ట్మెంట్ కొంచెం దగ్గరలో ఉండేది, అంటే సిటీ సైడ్ కి. ఇది కొంచెం లోపట, అంతకు మించిన డిఫరెన్స్ ఇంకేమీ లేదు. అండ్ వీ వేర్ ఓకే విత్ ఇట్. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ హౌస్. మేము కార్ట్రెట్ న్యూ జెర్సీలో ఉంటాము. సో ఎంట్రన్స్ లోనే కిచెన్ అండ్ కిచెన్ ఐలాండ్ వస్తుంది. ఎక్స్టెండెడ్ హాల్ విత్ విండో వ్యూ. లెఫ్ట్ కి తిరిగితే బెడ్రూమ్ విత్ కార్పెట్ అండ్ విత్ విండో వ్యూ. కార్పెట్ అయితే చాలా నచ్చింది, ఎందుకంటే ప్రీవియస్ 2 అపార్ట్మెంట్స్ లో లేకుండే. విండో వ్యూ అయితే ఎంత ప్లెజెంట్ గా ఉండేనో. వాటర్ ఫ్రంట్ రివర్ పార్క్ అనేసి ఒక పెద్ద రివర్ ఉందన్నమాట. సో అక్కడ నుంచి షిప్స్ వెళ్తూ ఉంటే కనిపిస్తూ ఉంటాయి మనకి. అండ్ ఇది వచ్చేసి క్లాజెట్, మేము బట్టలు పెట్టుకోవడానికి అట్లా. సో ఇదేమో హాల్
నుంచి కూడా వ్యూ. సో ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. వి వర్ వెరీ హ్యాపీ అండ్ థ్రిల్డ్ టు సీ దిస్ హౌస్. మా ఫ్రెండ్స్ కూడా మాతో పాటే ఇల్లు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా అన్ని చెక్ చేస్తూ ఉండే. సో వాషర్ డ్రైయర్ ఇది, బట్టలు ఉతకడానికి డ్రై చేసుకోవడానికి. అండ్ కిచెన్ అయితే నాకు ఎంత ఫేవరెట్ అసలు, ఎంత నచ్చిందో. ఎందుకంటే గ్యాస్ స్టవ్ అసలు లేకుండే ముందు నుంచి, ఎప్పుడు ఇండక్షన్ స్టవ్ పైనే ఉండేవాళ్ళు. సో క్లోత్స్ కి వాషర్ డ్రైయర్ ఉంది కదా, అక్కడ స్టోరేజ్ కూడా పెట్టుకోవచ్చు, కొన్ని ఐటమ్స్ అన్నా వచ్చేస్తాయి. ఇది వాష్రూమ్. వాష్రూమ్ కూడా హాల్లోనే వచ్చింది అండ్ చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే లాస్ట్ అపార్ట్మెంట్స్ లో నాకు చాలా మరీ పెద్దగా ఇచ్చేసే వాళ్ళు, ఇది మాత్రం ఎంత ఉండాలో అంతే ఉంది. సో మనకి క్లీన్ చేసుకోవడానికైనా యూస్ చేసుకోవడానికైనా మినిమలిస్టిక్ గా ఉంటది. ఇదేమో కోర్ట్ రూమ్. ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ లో ఉంటది, దీని పక్కనే వాష్రూమ్. ప్రతి ఇంట్లో కోర్ట్ రూమ్, క్లాజెట్స్ ఉండే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ స్నో ఎక్కువ పడుతుంది కాబట్టి కోట్స్ ఎక్కువ యూజ్ చేస్తాము. సో వచ్చి రాగానే కోట్ తీసేసి అక్కడ పెట్టడానికి, అండ్ బయటికి వెళ్ళేటప్పుడు కూడా కోట్ ఈజీగా తీసుకొని వేసుకోవడానికి బాగుంటది. మా ఫ్రెండ్ డోర్ లాక్ గురించి చెప్తున్నాడు. Okay. This is your open. And then from the app I already showed. But lock to that as last jam. नहीं बाहर से ही करना पड़ेगा ना. Okay. So शायद थोड़ा press करना पड़ेगा. Okay. So from outside come. Yeah. I'll show you. ఓకే. సో మా డోర్ లాక్ చేయడము అండ్ అన్లాక్ చేయడం కూడా అసలు కీస్ ఏం అవసరం లేదు. సో వితౌట్ ది కీ మనం డోర్ లాక్ ఓపెన్ చేయొచ్చు. సో అది ఎట్లా అంటే ఫోన్ లో యాప్ ఉంటది, ఆ యాప్ ప్రకారం చేయాలి. తను బయట నుంచి కూడా చూపించాడు కానీ రికార్డ్ చేయలేకపోయా, ఎందుకంటే నా హస్బెండ్ ఫోన్ నే నేను రికార్డ్ చేస్తున్నా అండ్ దానికి యాక్సెస్ ఉంది. ఐఫోన్స్ కి అయితే ఇంకా ఈజీ, జస్ట్ యాప్ ఓపెన్ చేసి ఆ లాక్ దగ్గర పెట్టేస్తే చాలు, ఓపెన్ అయిపోతుంది. నాది ఐఫోన్ కాబట్టి నేను ఇంకా హ్యాపీగా ఉండే. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్వేస్ బ్లెస్డ్. అండ్ ఇక్కడైతే మా ఫ్రెండ్స్ ఇంటికి పిలిచి ఫస్ట్ ఫుడ్ పెట్టారు మాకు. ఆల్రెడీ మాకు తల తిరుగుతూ ఉండే జెట్ లాగ్ కాబట్టి, బట్ వాళ్ళు పెట్టిన ఫుడ్ కి మేము చాలా హ్యాపీగా తినేసి రెస్ట్ తీసుకున్నాం. ఇంటికి వెళ్ళి లంచ్ చేసి మా ఇంటికి వచ్చాము. అండ్ మేము ఫ్రెష్ అప్ అవ్వాలంటే ఏదో ఒక క్లోత్స్ తీసుకోవాలి కదా. సో అసలు ఏ సూట్ కేస్ లో ఏమున్నాయో తెలీదు, అన్ని తీసి చెక్ చేసాము, ఏది దొరికితే అది ఇంకా వేసేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పడుకున్నాము. సో మార్నింగ్ ఫస్ట్ డే ఇన్ యుఎస్ వచ్చిన తర్వాత బాగా టైర్డ్ అయినాం కానీ పడుకున్నాం మంచిగానే. పడుకొని లేచి ఇప్పుడు అన్ని వర్క్స్ చేయడానికి వెళ్తున్నాము. ఇంకా మా ఫస్ట్ టాస్క్ ఆఫ్ ద డే ఇస్ దిస్. పోహా విత్ తాజ్ మహల్ టీ. సో అన్ని రెడీమేడ్ తెచ్చుకున్నందుకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అసలు పాపము చాలా లంచ్ పెట్టారు మాకు అండ్ డిన్నర్ కూడా తెచ్చిచ్చి వాళ్ళు వెళ్ళారు. వి వర్ స్లీపింగ్ అట్ ద టైం 9:30కి. సో దే వర్ వెరీ హెల్ప్ఫుల్. సో ఇవాళ మార్నింగ్ అయితే వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు వీకెండ్ అని చెప్పి మేము తెచ్చుకున్న రెడీమేడ్ పోహాని మేము చేసుకొని తింటున్నాము. పాపం అసలు చాలా హెల్ప్ చేసిండ్రు అన్నిటికీ. దే వే రెడీ టు హెల్ప్ అస్ అనమాట. సో ఇట్ ఫీల్స్ రియలీ గుడ్. వచ్చిన తర్వాత చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది, ఎందుకంటే ఇల్లు చాలా బాగుంది. అండ్ మొత్తం చూపిస్తాం మీకు క్లియర్ గా అంతా సెట్ చేశాక. ఇంకా సెట్ చేస్తున్నాము. ఇప్పుడైతే సో ఇప్పుడైతే స్టోరేజ్ నుంచి అన్ని థింగ్స్ అన్ని తెచ్చుకొని సర్దుకోవాలి. సో మెల్లిమెల్లిగా చేస్తాము. బట్ ఎస్ వీఆర్ వెరీ పాజిటివ్ అండ్ హ్యాపీ. సో ఇప్పుడు తొందరగా వెళ్ళి స్టోరేజ్ నుంచి ఒక యూహాల్ ట్రక్ లో అంతా స్టోరేజ్ ఐటమ్స్ అన్ని పెట్టేసి అక్కడ మూవింగ్ హెల్ప్ తీసుకుంటున్నాను. ఇద్దరు వస్తారు 11 o'clock కి. సో వాళ్ళతో అంతా మూవ్ చేసుకొని దాన్ని ఇక్కడ ట్రక్ లో నేను ఇక్కడికి వచ్చేస్తాను. సో నౌ పోహా అండ్ చాయ్. ఎలా ఉంది? సూపర్ ఉంది, అసలు బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇది. సో వెదర్ రిపోర్ట్ ప్రకారం నెక్స్ట్ 2 days లో స్నోఫాల్ చాలా ఎక్కువ ఉందనేసి మేము అదే రోజు అంటే నెక్స్ట్ డే మార్నింగే ఇంకా షిఫ్టింగ్ చేసేద్దామని డిసైడ్ అయ్యాము. సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా నెక్స్ట్ బ్లాగ్ లో వస్తాయి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్. కొత్త వాళ్ళైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. డూ క్లిక్ ఆన్ ది బెల్ ఐకన్ ఫర్ మోర్ updates and notifications. Thank you for watching this video. See you all in the next video. Until then, take care, keep smiling, stay healthy. Bye bye.